హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయరెడ్డి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను సండే ఆఫ్టర్నూన్ లంచ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సండే ఆఫ్టర్నూన్కి నేను వెజ్ బిర్యానీ అండ్ పెరుగు చట్నీ ప్రిపేర్ చేశానండి. చాలా బాగొచ్చింది బిర్యానీ. ఈ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వ్లాగ్లోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెజ్ బిర్యానీ అండ్ పెరుగు చట్నీ ప్రిపేర్ చేశాను. ఎలా చేశానో చూసేయండి. ఒకవేళ ఈ మెథడ్ నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా వచ్చింది. మేము బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈరోజు సండే కదా, ఎందుకు చికెన్ బిర్యానీ చేయలేదు అని అనుకుంటున్నారేమో. ఈ కరోనా దెబ్బకి చికెన్ కూడా బంద్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఫ్రెండ్స్. అందనమాట రీజన్. ఓకే ఫ్రెండ్స్, రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ మొత్తం బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానమాట. వెజిటబుల్స్ నాకు సాటర్డే మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్, అన్ని వెజిటబుల్స్ పట్టుకొచ్చాను. ఇంకా ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నేను ఈ రైస్ కోసం బాస్మతి రైస్ యూజ్ చేశానండి. మనం నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. సండే ఫుల్ ఎంజాయ్ అనమాట మాకు ఈ బిర్యానీ. చూడండి, నేను కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బీట్రూట్, పుదీనా, ఇక్కడ హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అండ్ కాజు, నిమ్మ చెక్క, హాఫ్ లెమన్ అండి. నెయ్యి కూడా తీసుకున్నాను. ఇప్పుడు మందపాటి గిన్నె పెట్టేసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ గిన్నె స్టవ్ పైన పెట్టేశాను. నేను ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటా. నెయ్యి కాగిపోయిన తర్వాత నేను అందులో హోల్ గరం మసాలా యాడ్ చేశానండి. అది కొంచెం ఫ్రై అవనిస్తాను. ఫ్రై అయిన తర్వాత అందులో జీడిపప్పు కూడా యాడ్ చేశాను. జీడిపప్పు మన ఇష్టం అండి, ఉంది కదా అని చెప్పేసి యాడ్ చేశాను. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ సండే మీరేం ప్రిపేర్ చేశారు, ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయాయి బాగా ఆనియన్స్. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో పుదీనా యాడ్ చేస్తున్నాను. పుదీనాను కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో బీట్రూట్ యాడ్ చేశాను కదండి. వెజిటబుల్స్ కలర్ మొత్తం మారిపోయిందనమాట, రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది చూడండి. ఫ్రెండ్స్, మీరు వెజిటబుల్ బిర్యానీ ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారా, లేకపోతే డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తే నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు నచ్చితే నేను డెఫినెట్గా మీతో ట్రై చేసి ఆ వీడియోని కూడా మీతో షేర్ చేస్తాను. ఇందులో నేను సాల్ట్ యాడ్ చేశానండి. రైస్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత బిర్యానీ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసాను. దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటానండి. ఇలాగే కలర్ మారిపోయింది చూడండి, ఏ కలర్కి వచ్చేసిందో, రెడ్ కలర్కి వచ్చేసింది. బీట్రూట్ వేసాను కదా. తర్వాత నేను ముందుగా నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ని యాడ్ చేసేసాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటానండి. ఎందుకంటే ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మెతుకు అంటుకోదండి, విడివిడిగా వస్తుంది. చూడండి, రైస్ బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, అంటే ఎసురు యాడ్ చేస్తున్నాను. నేను ముందుగా కొలిసి పెట్టానండి, ఆ ఎసురు యాడ్ చేసేసాను. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నానండి, అందుకు 3.5 కప్ వాటర్ తీసుకున్నాను. మూత పెట్టేసి కుక్ చేసుకోవడం అనమాట. మధ్యలో ఒకసారి కలిపానండి నేను. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇంకా తర్వాత ఇలాగే మూత పెట్టేస్తే రైస్ అయిపోతుంది. ఈలోపు మనము పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేద్దాము. నేను ప్యాకెట్ పెరుగు తీసుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి చూడండి థిక్గా నేను చేసుకున్నాను అనమాట. అందులో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. నేను ఆ పెరుగు చట్నీ కోసం కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి పక్కన కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు. ఇప్పుడు నేను స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అది వేడవుతుంది. నేను పసుపు చూపిస్తున్నాను అనమాట. ఇందాక పెరుగు చట్నీలకి పసుపు చెప్పడం మర్చిపోయానని చెప్తున్నానమాట. ఇంతలోపు ఆయిల్ కాగిందనమాట. అందులో నేను పోపు దినుసులు యాడ్ చేశాను.
అవి చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకుంటాను. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే తీసుకుంటానండి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఈ పెరుగు చట్నీలో ఈ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయిన పచ్చిమిర్చి సూపర్ టేస్ట్ ఉంటుందండి. అందుకోసమే చూడండి పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసేసాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ పెరుగు చట్నీకి ఆనియన్స్ పొడవుగానే కట్ చేసుకుంటానండి. దీన్ని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తాను. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఆ కలరు. మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా పెరుగులో కలిపేసుకోవడమే. ఒకవేళ మనకు థిక్గా ఉండాలి పెరుగు అంటే వాటర్ యాడ్ చేసుకోనక్కర్లేదండి, అది చిలికేస్తే పెరుగు చిలికేస్తే సరిపోతుంది. చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఆ మొత్తాన్ని పెరుగులో కలిపేశాను. దీన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నా లంచ్ కోసం పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. బిర్యానీ కూడా ఎంతవరకు వచ్చేసిందో చూద్దామా. చూడండి వావ్, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, నా సండే ఆఫ్టర్నూన్ లంచ్ వ్లాగ్ అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ వ్లాగ్? నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో మరో కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ విజయారెడ్డి. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.